గుంటూరులోనే ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే మాల్ నడుస్తోందని ఆర్టీఐ ద్వారా ఇది బయటపడిందన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన సుమారు 9 కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టారని, బీపీఎస్ స్కీమ్ కింద చెల్లించాల్సిన 5.5 కోట్లను కూడా చెల్లించలేదని విమర్శించారు. అవినీతి చేయలేదని చెప్తున్న రాచమల్లు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మున్సిపల్ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం, కమిషనర్, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఎస్ఎస్ మాల్ వ్యవహారంపై మరిన్ని సంచలన విషయాలు బయట పెడతానని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రావాల్సిన డబ్బు నిలబడిపోయింది. ఈ ఎస్ఎస్ మాల్ ఎంత ఆయన చెప్తా అంటాడు ఎప్పుడు ప్రెస్ మీట్లలో, ప్రభుత్వం మీదే ఉంది కదా, నేను అవినీతి చేయలే, అవినీతి చేసింటే నిరూపించండి, ఏదైనా సరే నేను అవినీతి చేయలే, మా అన్న రెక్కల కష్టం మీద మా అన్న రియల్ ఎస్టేట్ చేసింటేనో మేము డబ్బులు సంపాదించినామంటాడు. ఒకరోజు ఒకటే భూమిలో 70 కోట్లు మాకు లెక్క మిగిలిందంటాడు. ఒకరోజు ప్రెస్ మీట్లో వస్తాడు, మా ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక నా దగ్గర లెక్క లేదంటాడు. అంటే ఆయన చెప్పిన 70 కోట్లు నిజమో ఇది నిజమో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఎస్ఎస్ మాల్ది ఇది క్లియర్ గా చూడండి ఒక్కసారి. ఎస్ఎస్ మాల్ది ఈ ఎస్ఎస్ మాల్ దానికి క్లియర్ గా నేను ఆర్టీఐ యాక్ట్ పెడితే క్లియర్ గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినది ఏమంటే పాయింట్ నెంబర్ 1 ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ కార్యాలయం నందు ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయలేదు. పాయింట్ నెంబర్ 2 బీపీఎస్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా అప్లై చేసినారా అని అడిగితే బీపీఎస్ స్కీమ్ నెంబర్ 2019/PRO/7/05669 ద్వారా అప్లై చేసి ఉన్నారు అని ఇచ్చినాడు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఊరికి నోటీసులు ఇచ్చినామని ఇచ్చినాడు. పాయింట్ నెంబర్ 1 నేనేమడుగుతున్నా అంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాడా, కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్ లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరు అంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేస్తానంటే ఎస్ఎస్ మాల్లో ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉండవు. రెండవది పిల్లర్స్ స్ట్రెంత్ కానీ నాణ్యత కానీ కింద ఫుట్టింగ్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై అని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రోజుటికి దాని నాణ్యత ఎంతుందో, ఒకవేళ అది కూలిపోతాదో లేదా పిల్లర్స్ సరిగా లేక ఏదైనా స్లాబ్ అయినా చిల్లి పడవచ్చు, లేదు ప్రజలు ఎక్కువ మంది ఆడికి పోయినప్పుడు ఏదైనా తొక్కిసలాట జరగచ్చు. పాయింట్ నెంబర్ 3 అగ్ని ప్రమాదం జరగచ్చు. ఇన్ని సమస్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లకు వచ్చి సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి నేను నిజాలు చెప్తా, నేను అవినీతి చేయాలని మాట్లాడతావు. పాయింట్ నెంబర్ 2 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం ఒకటైతే బీపీఎస్ స్కీమ్ కింద 2019లోనే 5.50 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించమని ఆ రోజులో బీపీఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్కు డీవియేట్ అయ్యి కట్టిన దానికి 5.5 కోటి డబ్బు కట్టమంటే ఆ ఫైల్ను పక్కనే ఇచ్చినావు. అదే సాంప్రదాయం ఎవరికి తెలియక అది అట్లే జరిగిపోతా వచ్చింది. ఈరోజు నేను బయటికి తీసినా కాబట్టి ఇవన్నీ ప్రజలకు కానీ, ఇటు మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అందరికీ తెలిసేదానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టలే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి చూడండి, మొత్తం పన్ను బకాయి. ఇది మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన పన్ను బకాయిలు. అంటే డబ్బు తీసుకున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫార్ సేల్ అనే దానికి ఇదే ప్రూఫ్. ఇది ఒక పాత్ర అయితే దీని వెనకాల చూడండి, మా మాడం సుధాకర్ రెడ్డి అన్న ఎగ్జిబిషన్ పాడినప్పుడు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు ఆయన డబ్బు కట్టలే అని టెంట్ వేసి మున్సిపల్ ఆఫీస్ ముందర అట్లా రొమ్ములు ఇరగదీసి బాదుకొని మున్సిపాలిటీ లెక్క అంతా ప్రజలకు కట్టకపోతే లెక్క ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్నావు. మళ్ళీ ఏం నాయన ఈ 2.5 కోటి బాకీ ఏం, ఈ 2.5 కోటి మొన్నటిదాకా చైర్మన్ ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, మరి ఈ పన్ను బాకీ ఉన్నది ఏం ఒక్కరోజు కూడా అడగలేదే? ఎస్ఎస్ మాల్ డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాకీ ఉన్నా అడగవు. 5.5 కోటి బీపీఎస్ స్కీమ్ 2019 నుంచి బాకీ ఉంటే ఈ రోజుటికి ఆ డబ్బు కట్టిస్తే పన్ను బాకీతో కలిపితే 9 కోట్లు ఇంచుమించు అవుతుంది. అంటే ఈ 9 కోట్ల డబ్బు కడితే ఈ 9 కోట్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్కు నిధులకు సమకూర్చుకోవచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు, లేదు ఎక్కడైనా కొత్తగా అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, లేదు ఎక్కడైనా వీధి దీపాలు సరిగా లేవు పెట్టుకోవచ్చు, రోడ్లు సరిగా లేవు పెట్టుకోవచ్చు,
కాలువలు సరిగా లేవు వాడుకోవచ్చు కదా, దీని మీద అడగకుండా మాట్లాడుతున్నారు.